పాకిస్తాన్‌కి దూల తీరిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే, మొన్న జరిగినటువంటి పహల్గామ్‌లో జరిగినటువంటి ఉగ్ర దాడికి భారత్ గట్టి బదులివ్వాలనుకుంది. ఎందుకంటే, యుద్ధం చేయకూడదు అని భారత్ చాలా ప్రదేశాల్లో, చాలా దేశాలకు చెబుతుంది. ముఖ్యంగా రష్యాకి, ఉక్రెయిన్‌కి, ఇజ్రాయెల్‌కి, హమాస్‌కి వీళ్ళందరికీ చెబుతూ ఉంది. యుద్ధం చేయొద్దు, యుద్ధం వల్ల నష్టమే అని. కాబట్టి ఇప్పుడు యుద్ధం చేయకూడదు. కానీ పాకిస్తాన్‌కి గట్టి బదులివ్వాలి కదా! 28 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఈ ఉగ్రవాదులకి పాలు పెంచి పోషించినటువంటిది పాకిస్తానే. సీమాంతర ఉగ్రవాదం విపరీతంగా పెరిగిపోతుంది పాకిస్తాన్‌లో. ఈ సీమాంతర ఉగ్రవాదం నువ్వు ఆపే వరకు నీకు ఎక్కడా కూడా ఒక్క చుక్క మంచినీరు కూడా ఇచ్చే ప్రసక్తే లేదని ఇప్పుడు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1960లో మన దేశ ప్రధాని నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ అయితే ఈ యొక్క సింధు జలాల ఒప్పందాలపై అయితే సంతకాలు చేయడం జరిగింది. నిజానికి నెహ్రూ గారు చాలా వరకు మన దేశానికి చాలా పెద్ద ద్రోహమే చేశారు. సరే, అవన్నీ పక్కన పెడితే గత 65 సంవత్సరాలుగా వాళ్ళకి ఇన్ని దాడులు చేసినా, వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా, ఎలాంటి ఉద్రిక్తతలు వచ్చినా కూడా భారత ప్రభుత్వం మాత్రం ఈ సింధు జలాల వైపు వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే ఇక్కడ పహల్గామ్‌లో మన మినీ స్విట్జర్లాండ్ అయినటువంటి బైసరన్ ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రదాడిని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్‌కి గట్టి వార్నింగ్ ఇవ్వాలి. వార్నింగ్ కాదు, అది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిని తీసుకురావాలి అని భారత ప్రభుత్వం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించింది. నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగినటువంటి ఈ యొక్క మీటింగ్లో సింధు జలాల్ని ఆపేయాలి. మొత్తం 5 గురించి చేశారు. ఇందులో మొట్టమొదటి సింధు జలాలను ఆపేయాలి. ఈ సింధు జలాల్ని ఆపేస్తే గనక పాకిస్తాన్‌కి చాలా వరకు వ్యవసాయం ఆగిపోతుంది. అలాగే ఇది త్రాగునీరుకు కూడా ఉపయోగపడుతుంది. అంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపే వరకు కూడా మీకు ఒక్క చుక్క మంచినీరు కూడా విడుదల చేయమని ఇప్పుడైతే భారత ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ విలవిలలాడిపోతుంది. మేము అంతర్జాతీయ సమాజం దగ్గరికి వెళ్తాము, అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తాము అని బెదిరిస్తుంది. కానీ నిజానికి లోపల భయంగానే ఉంది. ఒకవైపు భారతదేశాన్ని వేడుకోవాలి, క్షమాపణ అడగాలి, మరొక వైపు వేడుకున్నట్టుగా ఉండకూడదు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అది.